సివిల్ సర్వీస్ అధికారులపై ఎటువంటి తప్పులు లేకుండా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖ ఎంపీ అభ్యర్థి కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ తప్పు చేయని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఫిర్యాదు చేయడం తగదన్నారు. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గత టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధి అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి జరిగిందని, ఆ విషయాన్ని స్వయంగా నీతి ఆయోగ్ ప్రధానమంత్రి కమిటీ కితాబిచ్చిందన్నారు. చంద్రబాబు మోసగాడని, మేనేజ్మెంట్ చేసేవాడని, జగన్ భవిష్యత్ తరాలు అభివృద్ధి చేసిన తెలియని నాయకుడని కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గత 5 సంవత్సరాల్లో అన్ని రంగాల్లోనూ ముందుంది. ఏదైతే సూచనలు చెప్తున్నాయో నీతి ఆయోగ్ తాలూకా వారి తాలూకా విశ్లేషణలో కానీ, లేదు ప్రైమ్ మినిస్టర్ అడ్వైజరీ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్లో కానీ, ఇది వాస్తవంగా ప్రజల దగ్గర మనం పోయి చూసుకున్నా కానీ సరే, పావర్టీ కానీ, జీడిపి కానీ, లేకపోతే మన స్కీమ్స్ ఎడ్యుకేషన్ కానీ, లేదు హెల్త్ కానీ, అన్ని పారామీటర్స్ కూడా ఇంతకుముందు 15, 16, 17, 20 స్థానాల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఇవాళ 4, 5 స్థానాల్లోకి ఇవాళ వచ్చింది. కారణం ఏంటి? గత 5 సంవత్సరాలు జరిగిన పరిపాలన తీరు వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. దాంతోపాటు ప్రభుత్వం తీసుకున్న పారామీటర్స్ ఏమున్నాయో, ఫోకస్డ్గా చేస్తున్న కార్యక్రమాలు ఏమున్నాయో, వాటి వల్ల ఈ కార్యక్రమాలు జరిగినాయి అనేది వాస్తవం. ఎందుకంటే రియాక్షన్ సింపుల్. యాక్షన్ తీసుకుంటేనే రియాక్షన్ ఉంటుంది. చల్లగా చప్పగా ఊరుకుంటే ఏమీ ఉండదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న రిఫార్మ్స్లో వారు వెల్ఫేర్కి కానీ, లేదు ఎడ్యుకేషన్లో కానీ, లేకపోతే అగ్రికల్చర్లో కానీ, హెల్త్ సంబంధించిన విషయాల్లో కానీ తీసుకున్న ఏవైతే అంశాలు ఉన్నాయో దాని నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రం ముందంజలోకి వెళ్ళడానికి అవకాశం అయింది. దురదృష్టం ఉదయం పేపర్లో చూశాను, ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో నాకైతే అర్థమవట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఓ లీడర్, ఆయన ప్రొవైడర్కి వాట్ ఈస్ ప్రశాంత్ కిషోర్ సమానం చెప్పు, నేను చెప్తాను. లీడర్ అంటే ఒక ఆలోచనతో, దీర్ఘకాలికమైన వ్యూహాలతో ఏదైనా ప్రజలకు సంబంధించిన అంశాన్ని దాన్ని ఆలోచన చేసుకుని రిఫార్మ్స్ తీసుకొచ్చి దాన్ని సస్టైన్ చేసేవాడు లీడర్. ఎవడు పెడతాడు వచ్చి మాట్లాడడం, అది వచ్చి పేపర్లో ఫ్రంట్ పేజీలో వచ్చి